హాయ్ ఫ్రెండ్స్, రోడ్డు వెంట దొరికిన ఈ కుక్కను మేము దొరికితే అనాథ పిల్లని తీసుకొచ్చి పెంచుకున్నాము. అయితే ఇది బాగా నాకు చాలా ఇష్టం. మేమేంటంటే ఇంత పెరుగన్నం అంత వేస్తాం, మామూలుగా అది తినేస్తుంది. అంటే బయట మామూలుగా పెద్ద పెద్ద కుక్కలు కానీ జాతులు తీసుకొచ్చి పెంచుకున్నాం అనుకో, వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ, అవి భరించలేము. మన బోటోళ్ళు ఏంటంటే మామూలుగా ఈ కుక్కలు అయితే విశ్వాసంగా ఇంటికాడ ఉండి చక్కగా మనతో పాటు చాలా సాహసంగా చాలా సెక్యూరిటీగా మనకు ఉంటాయి. ఎవరైనా వచ్చినా కానీ అరవటం అలా చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద కుక్కలు అంటే లోన ఏసీ రూమ్లో అట్లంటే అట్లకి మెయింటెనెన్స్, షాంపూలని, సబ్బులని చాలా మన హస్బెండ్ వాళ్ళకి ఇదిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ కుక్క మనకి ఒక 5 పిల్లలు పెట్టింది. ఆ 5 పిల్లల్ని మీకు చూపిపోతున్నా. మన గాయ్స్, ఇప్పుడు దాని పిల్లల దగ్గరికి వెళ్తుంది. అది చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, వెళ్ళిపోతుంది. వాటి పిల్లల దగ్గరికి వెళ్తుంది. దీని పేరు జాను. జాను ఇటు చూస్తారా ఒకసారి? ఆగండి. వద్దంట, పట్టుకొని ఇట్లేదు. అసలు నన్ను కూడా వెళ్ళనిట్లేదు పిల్లల దగ్గరికి. చూసారా దాని పిల్లలంటే ఎంత ఇష్టమో. ఒకసారి పట్టుకోనా? వద్దా? ఒకసారి పట్టుకొనివా? చూసావా, నన్ను కూడా వెళ్ళనిట్లేదు. పిల్లల్ని ఎంత సెక్యూరిటీ కాపాడుతుందో ఈ కుక్క. ఒకసారి పట్టుకుంటారా? ఒకసారి పట్టుకోనా? పిల్లల్ని పట్టుకోనా? ఏయ్, చూడండి, అసలు అది మామూలుగా అసలు నన్ను చేయి కూడా అయినట్లేదు. ఎంత భయమో దాని పిల్లలంటే. చూసారా ఎట్లా దాని గృహలోకి లోనకల్లా పెట్టింది కదా. అసలు మనం పట్టుకుందాం ట్రై చేస్తున్నాం కానీ అడ్డంగా అలా నుంచుని పోయి అసలు వెళ్ళనట్లా. అని చూసా, ఏ తల్లిని సరే పిల్లల్ని ఎలా బాగా కాపాడుతుందో. బయటకు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా 2 ఉన్నాయి, అవి ఏమో లోన్ ఉన్నాయి. చూడండి ఎలా బాగున్నాయో. మొత్తం మామూలుగా అయితే ఒక 4 పిల్లలు మాత్రం మగ పిల్లలు వచ్చినాయి. ఈ ఒకటేమో ఆడపిల్ల. మొత్తం 5 పెట్టింది మా కుక్క. క్యూట్గా పెంచుకునేది. చూడండి గాయస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. చాలా ముద్దుగా, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇగో ఈ మామూలుగా ఒక 4-5 రోజులే అవుతుంది. దీనికి ఆకలిస్తుంది. వీటికి పాలు ఆకలి వస్తున్నట్టున్నాయి. ఇప్పుడే వాళ్ళ మమ్మీ అటు వెళ్ళింది. ఇగో కదా, బాగున్నాయి కదా, చాలా ముద్దుగా. యథా ప్లేస్లో మామూలుగా అది అవి ఉండే చోట వాళ్ళ మమ్మీ పెట్టుకుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ అలా పెట్టేస్తున్నాను. ఏంటి మళ్ళీ అలా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి. చిన్న పిల్లని మేము రోడ్డు వెంట దొరికితే తెచ్చి పెంచుకున్నాం. ఆడది అది తెచ్చుకున్న తర్వాత ఇప్పటికి ఇది 4వ సారి 5వ సారి అయినింది. సేమ్ పిల్లలు ఎప్పుడు పెట్టినా కానీ మంచి పిల్లల్ని చక్కగా చిద్ది అట్లాగే అడిగితే మేము పెంచుకునే వాళ్ళకి ఇచ్చాం. అవి కూడా ఇప్పుడు తెల్లగా వైట్గా సూపర్గా ఉన్నాయి పిల్లలు. ఇప్పుడు ఇవి కూడా ఇమ్మని అడుగుతున్నారు. చూడండి, చాలా లోనకి అసలు మనకి తీస్తాకి వీలు పడుకోకుండా చాలా గృహలాగా ఉంది. లోనకి తీసుకెళ్ళి పెట్టింది. ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్నట్టుగా తీసి వాటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా దాచుకుంది. అంటే ఎవరైనా పట్టుకుపోతారేనో లేకపోతే ఏదైనా వస్తాయో అని చెప్పి చక్కగా తల్లి తీసుకెళ్ళి లోన్ జాగ్రత్త చేసి బాగా లోనకల్లా పెట్టింది. కాకపోతే ఇక్కడికి ఎవరిని రానిదు. మేము కాబట్టి ఏంటంటే మా కుక్క కాబట్టి మేము వచ్చి పట్టుకున్నా కానీ ఏమందు.